నాటు కోడి పులుసు అరనాటు కోడి పులుసు సాల్ట్ పెప్పర్ కలుపు అరజిల్లు నవచ్చు ఉప్పు నాటు కోడి పులుసు అరనాటు కోడి పులుసు సాల్ట్ పెప్పర్ కలుపు అరజిల్లు నవచ్చు ఉప్పు. పందెం కోడి చూసారండి, తొడగొట్టి పందెంకి వెళ్తుంది కోడి. గెలిచిన వాళ్ళు రాజైపోతారు, ఓడిపోయిన కోడేమో కూర అయిపోతుంది. సరే చూద్దాం ఇది ఎలా వండుతారు. సరే మొదలు పెడదామా? కోడి కూర చిల్లుగారి పందెం కోడి, ఓడిపోయిన కోడి, అది నాటుకోడి అర్థమైపోతుంది. దాంతో పాటు ఈ కోడి కూర కోసం ఏమేమి అవసరం అంటారు? ఉల్లిపాయలు, టమాటాలు, ఉప్పు, కారం, పసుపు, కొత్తిమీర, గరం మసాలా, ఆయిల్ అండి. ముందుగా మనం ఈ పొయ్యి అండించుకునండి, ఆయిల్ వేసి అప్పుడు తయారు చేద్దాం. ఫస్ట్ ముందుగా పొయ్యి వెలిగించాల్సిందే. ఇంతకీ పుల్లల పొయ్యి మీద చూడడం అంటే విన్నాను, ఇప్పుడు స్వయంగా చూస్తూ ఉన్నాను. ఎందుకు పుల్లల పొయ్యి మీద చేస్తే టేస్ట్ వస్తుందా? ఇక్కడ స్పెషల్ అండి ఇది, మా ఈస్ట్ గోదావరి గుమ్లేరులో స్పెషల్ అండి. ఇప్పుడు ఈ గిన్నె పెట్టేసుకుని మనం. ఓకే, గిన్నె వేడెక్కిన తర్వాత అండి గానుగ నూనె పోసుకుంటాం. అంటే నువ్వులతో తయారు చేసిన నూనె అయితే అండి బాగా టేస్ట్ ఉంటుందండి. అందుకని గానుగ నూనె అంటే మనకి రెడీమేడ్ గా దొరుకుతుందండి కదండి. మేము ఇక్కడ నువ్వులు కుమ్మేసండి కడిగి అది ఆయిల్ ఆడిస్తారండి. ఆయిల్ అయితే మనకి బాగా టేస్ట్. ఏ వంటలైనా పిండి వంటలు కూడా నువ్వుల నూనెతో ఎక్కువ చేసుకుంటాం. మొత్తానికి ఒక కిటుకు చెప్పారు. అవునండి, అది హెల్త్ కూడా సన్నబడడానికి అది కూడా ప్రత్యేకంగా తయారు చేసుకోవడానికి సిటీ వాళ్ళకి కుదరదేమో కదా. అంటే ఇప్పుడు రెడీమేడ్ అమ్ముతున్నారండి, కానీ మాకు ఇక్కడ పంట పండుతుంది కాబట్టి మీకు ఈజీగా ఉంది. రైట్ రైట్. గిన్నె వేడైనట్లుంది అండి, గొడవ ఉండదు. సో ఎంత వేయాలండి నూనె? అవును, గరం మసాలా పేస్ట్ అన్నారు కదా, ఆ పేస్ట్ ఏమేమి వేసి చేశారు? ఆ పేస్ట్ ని లాలికాయ, లాంగ్ మొగ్గ, దాల్చిన చెక్క, గసగసాలు, ధనియాలు, మిరియాలు అవన్నీ వేసండి. మామూలు మన రోడ్లోనే మాకు కలవ ఉంటుందండి, ఆ కలవ చేస్తామండి. మిక్సీలో అది వేస్తే టేస్ట్ ఉండదండి. ఈ ఉల్లిపాయలు మొత్తం ఒక కోడికి ఎన్ని ఉల్లిపాయలు వేసారండి? మొత్తం ఒక కోడే కదా, అది 1/2 కిలో ఉల్లిపాయలు ప్యాకెట్. అది 1 కేజీ ఉంటుందండి. మొత్తం మీద పందెం కోళ్ళకి బలంగా ఆ తిండి ఈ తిండి పెట్టి బాదం జీడిపప్పులు కూడా పెట్టి పెంచుతారేమో కదా. ఇప్పుడు నిజంగా నాకు చాలా టేస్టీగా ఉంటుంది నాకు. ఆ పందెం కోళ్ళకి ఎక్కువ అల్లుళ్ళకి. సో ఉల్లిపాయలు వేగిన తర్వాత అది రంగు మారాల్సిన పని లేదండి, కొంచెం కలర్ మారాలి, కాస్త కలర్ మారాలి. ఇంకా ఉల్లిపాయలు వేగినాయండి, చికెన్ వేస్తున్నాం. ఓకే, ఆల్రెడీ ఉడకపెట్టి ఉంచారండి కోడిని? అవునండి, కోడి కొంచెం అది ఉడికించాలండి. అల్లం పేస్ట్ పెట్టి ఉడికించాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసా? ఉత్తి అల్లం పేస్ట్. ఓకే, మామూలుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడుతూ ఉంటాం కదా, అలా కాకుండా అల్లం మాత్రమే వేయాలి. ఎందువల్ల అంటారు? మామూలుగా నేరుగా వేసుకోవడానికి ఇలా ఉడకపెట్టి వేసుకోవడానికి తేడా అంటే పందెం కోడి కదండి, బాగా గట్టిగా ఉంటుంది, తినలేము, అందుకని ముందు ఉడికించాలి. కాస్త స్ట్రగుల్ చేయాల్సి వస్తుంది, నమిలి. అర్థమైపోయింది. కాబట్టి ఒక వాయి ఉడకబెట్టి తర్వాత తీసేస్తారన్నమాట. దీంతో పాటు గారెల్లో వేసుకుంటారు. మరి గారెలు చేశారా ఇంతకి? చేసామండి. గారెలు కాకుండా ఆల్టర్ అంటే మినపగారెలా మీరు అన్నా? అవునండి. అవి కాకుండా ఇంకా వేటితో బాగుంటుంది నాటుకోడి కూర? రైస్ అండి. ఇప్పుడు పిల్లలు ఎక్కువ పలావ్ అది అంటున్నారు కదా, దాంతో కూడా చాలా టేస్ట్ ఉంటుంది. ఏదేమైనా నాటుకోడి మనకు కొంచెం మగ్గిందండి. మరి ఉప్పు అయ్యిరా? వేస్తాం, లాస్ట్లో వేస్తాం. ఎందుకలా? అలా అంటే ముందు వేస్తే గట్టి పడిపోతుంది. మామూలుగా అయితే మిగతా కూరల్లో మనం ఉప్పు మగ్గుతుందని. ఓకే, ఇది ఇంట్లో చివర్లో వేస్తారు. పసుపు వేయక్కర్లేదండి? పసుపు కూడా వేస్తాం. ముందు కారం కూడా 2-3 స్పూన్లు. అయ్యో బాబాయ్, మండిపోతుందేమో.
ఈ కారం వెల్లుల్లిపాయతో చేసిన కారంలా ఉంది, మధ్యలో వెల్లిపాయలు ఎవరు? ఉల్లిపాయలు మసాలా అన్ని వేసి సొంతంగా ఆడించుకున్న కారం. ఓకే. మామూలు కారానికి మిరపకాయలతో చేసిన కారానికి మసాలా దినుసులు అంటే ధనియాలు, వెల్లుల్లి రెబ్బలు ఇవి వేసి చేసిన కారానికి కాస్త టేస్ట్ లో డిఫరెన్స్ ఉంటుంది. గ్రేవీ కూడా బాగుంటుంది కూరల్లో, అంతేనా? కారం తక్కువగా ఉంటుంది. పసుపు వేసుకున్నామండి. ఓకే. మసాలా కూడా పట్టించేస్తున్నాము. ఈ కారం పసుపు వేసిన వెంటనే ఏవైతే కాస్త ధనియాలు, గసగసాలు, చెక్క, ఇంకేంటో అన్నారు, గసగసాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ కలిపి చేసుకున్న మసాలా ముద్ద కూడా వేసేసారు కారం పసుపుతో పాటు. ఇదంతా కలిపి మగ్గితే కైండ్ ఆఫ్ టేస్ట్ వస్తుందని చెప్తూ ఉన్నారు. ఓకే. వీటన్నిటితో కలిపి ఉడికితేనే మొత్తం ముక్క అంతటికి పడుతుందండి. సాల్ట్ కూడా వేస్తున్నానండి. కనీసం ఇంటికి వచ్చి మీ వాళ్ళు చెప్తారా చాలా బాగా ఆడింది మన కోడి, అది ఇది ఆడినప్పుడు డబ్బులు తేరండి, కోడి వచ్చిందంటేనే డబ్బులు వచ్చినాయి అని. శభాష్. టమాటా కూడా వేసేస్తున్నాం. ఇప్పుడు టమాటా వేసేస్తున్నారండి. ఓకే. అన్ని మసాలాలు ఇవన్నీ వేసాక టమాటాలు వేస్తున్నారు. వాటర్ కూడా పోసామండి. వాటర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కి సంబంధించిందా ఏమైనా? లేదండి, అంటే అది నూరుతాం కదా, రోల్ కడిగిన నీళ్లు. ఇంకెంత నీళ్లు మళ్ళీ వేయరు? అవసరం లేదు. ఓకే. నిమ్మ చెక్కలు ఇప్పుడే పిండేస్తారంటారా? లాస్ట్ లో తినేటప్పుడు మీకు టేస్ట్ పెడతాం కదా, అంటే కంచాల్లో వడ్డించిన తర్వాత పైన బద్ద పిండుతారు. ఓకే. లాస్ట్లో కరివేపాకు. ఎందుకు నిమ్మ చెక్క వేస్తే అదేమైనా ప్రత్యేకంగా రుచి అంటారా? స్మెల్ ఇనుమడింపజేయడానికి. కరివేపాకు కూడా వేస్తున్నామండి. ఇప్పుడే పెద్ద టైం ఏం తీసుకుంటున్నట్లేదు కదా వెంటనే, ఉడికించేసాం కదా ఫస్ట్ అందువల్ల టైం సేవ్ అయింది. ఒకసారి ఒక 5 నిమిషాలు మూత పెట్టేద్దామండి. పోన్లేండి, దానికి కూడా గ్యాప్ దొరకాలి కదా. చిన్న మంట. మనకి గ్యాస్ స్టవ్ అయితే పొయ్యిని సిమ్లో పెట్టుకోవచ్చు, మీడియంకి పెంచుకోవచ్చు, హైక్ చేసుకోవచ్చు. కానీ కర్రల పొయ్యిని మేనేజ్ చేయడం అంటే కష్టం కదండి. మంటుతుంది కదా, అది తగ్గాక వేడి ఉంటది, ఫుల్ వేడి, అది సరిపోతుంది. ఆ వేడితోటి ఇది అయిపోతుంది. ఇలా ఎంతసేపు మగ్గనివ్వాలని కూరని? ఒక 10 నిమిషాలు అయితే అయిపోవచ్చినట్టే. బేసిక్గా కోడి కూర మామూలుగా పీసెస్ చేసిన తర్వాత డైరెక్ట్గా వేసి వంట చేసుకునేటప్పుడు చేసుకోవడం ఒక పద్ధతి. అయితే ఇది పందెం కోడి కనుక కాస్త బలిష్టంగా ఉంటుంది కనుక దీన్ని తినేటప్పుడు కాస్త ఇబ్బంది పడతామని ముందుగానే కాస్త వాటర్లో కొంచెం పసుపు, అల్లం మాత్రమే పేస్ట్ చేసి కాస్త ఉడకబెడతారు. దాంతో చాలా వరకు పని భారం తగ్గిపోతుంది అన్నమాట. ఆ తర్వాత నేరుగా పనిలోకి వెళ్ళిపోయి ఉల్లిపాయలు వేసుకొని ఆ తర్వాత వేయాల్సిన చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని డైరెక్ట్గా నేరుగా కూర వేస్తారు కనుక ఉడకడానికి ఎక్కువ టైం తీసుకోదనింది వీళ్ళు చెప్తూ ఉన్నారు. మరి నాటుకోడి కనుక మీకు దొరికితే, అదే పందెం కోడి కనుక దొరికితే తప్పకుండా ఇలా ట్రై చేయండి, టేస్టీగా ఉంటుందంట. తిన్న తర్వాత నేను కూడా రూఢీ చేసి చెప్తాను. మరి నాటుకోడి కూర గురించి ఇంత బాగా చెప్తున్నారు కదా, అసలే మీ తూర్పుగోదావరి పులస అంటే చాలా ఫేమస్. చేపల్లో రారాజు, చాలా ఖరీదుకు కూడా దొరుకుతుంది అనుకుంటా. 2000-3000 పెట్టుకోవాలి. అది మట్టి పాత్రలో చేస్తారని కూడా విన్నాను నేను. అది సాయంత్రం వండితే నైట్ 12-1 గంటకు కడితేనే కానీ అది కూర అవ్వదు. 6 గంటలకు మొదలు పెట్టి అబ్బో అంతసేపు ఉడికించాలంటే ముళ్ళు అంతా కరిగిపోవాలంట. పులస ముళ్ళు ఎక్కువ ముళ్ళు ఉంటాయి. మీరు తిన్నారా? ఈ జిల్లా వాళ్ళు నా ప్రశ్న అడగడం తప్పు కదా నాది. ఓకే. అది కూడా అస్తమానం రాదు, సంవత్సరంలో ఒకసారి వస్తుంది ఆ సీజన్లో. ఓకే, ఏడాదికి ఒకసారి. చాలా కాస్ట్లీగా ఉంటుంది. 2000 ఏంటి ఇంకా పైకి కూడా వెళ్తుంది. రైట్. అలాగే మన నాటుకోడిలో కూడా నల్ల కోడి చాలా ఖరీదు, అది చాలా ప్రత్యేకం అంటూ ఉంటారు. దాని గురించి నాకు తెలియ చెప్తారా? అది అంటే మరి నల్లకోడి రుచి ఎక్కువ అంటారు. చక్కటి వాసన వస్తుంది, దగ్గరకు వచ్చినట్టుందండి కూర. అయిపోయిందంటారా కూర? అయిపోయిందండి. మనం రెడీ చేసుకున్న గారెలతోటి మీరు టేస్ట్ చేద్దరు. డెఫినెట్గా. ఆల్రెడీ గారెలు తయారు చేసేసారు. మినపగారెలు ఎలా చేసుకోవాలో మీ అందరికీ తెలిసిందే. మినుముల్ని ఒక రోజు ముందర, ఒక రాత్రి ముందర నానపెట్టి చక్కగా పొద్దున్న కాస్త గల్లగల్లగా రుబ్బుకొని గారెలు చేస్తారు. ఆయిల్లో వేడి చేసుకోవడమే, ఆయిల్ వేడైన తర్వాత వేస్ట్ చేసుకోవడం, ఇది అందరికీ తెలిసిన ప్రొసీజరే. అలా తయారు చేసుకున్న గారెలు ప్రస్తుతానికి మనతో రెడీగా ఉన్నాయి. ఏమండి గారెలు? ఇయ్యనండి, ఇలా ఉంటాయి అన్నమాట, అందరికీ తెలిసిన విషయం. సో ఈ గారెలతో కనుక నాటుకోడి కూరని నంచుకొని తింటే ఉంటుందండి. మీకెందుకు, నేను తిని చెప్తాగా. వేడి వేడిగా కర్రల పొయ్యి మీద నుంచి దించిన కూర ఇదేనండి. చూస్తారా?
చక్కగా ఇప్పుడే వేడిగా పొయ్యి మీద నుంచి దించారు కూర. వేగంగా వచ్చి కూర్చున్నాను, ఎప్పుడెప్పుడు చేస్తారని అడుగుతున్నాను కనుక నా చేతిలో పెట్టేశారు. అంటే ఇదంతా నేను తినకపోయినా టేస్ట్ చూసి అయితే చెప్తాను. మినపగార నాటుకోడి కూర. మినపగారే నాటుకోడి కూర ఎంత వేడిగా మంచి వాసన వస్తుంది. తింటారా? నేను తింటా. సూపర్గా స్పైసీగా మంచి మసాలా ఫ్లేవర్ తగులుతూ క్రిస్పీగా చాలా బాగుందండి. ఖచ్చితంగా మీరు ట్రై చేయొచ్చు. కాకపోతే మనకు నాటుకోడి దొరకదన్నమాటే, కానీ తినాలనుందా మీరు వచ్చేయండి. చక్కగా గ్రామాలకు వచ్చేస్తే పల్లెల్లో జరిగే సంక్రాంతిని చూడడంతో పాటు ఇలాంటి ఎప్పుడూ తినని కొత్త రుచులు కూడా తినచ్చు. ఏమంటారు? కోడి కూర చిల్లుగారి సో బుజ్జి గారు, వెంకటలక్ష్మి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చక్కటి నాటుకోడి కూర, అందున పందెం కోడి కూర వండి చక్కటి మినపగారలతో నాకు రుచి చూడడానికి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఎలా తయారు చేయాలో ఇంత స్పష్టంగా తెలిపినందుకు మీ ఇద్దరికి కూడా థ్యాంక్స్ లాట్. మరి ఈ కార్యక్రమం మీకు కూడా నచ్చింది కదా? తప్పకుండా ట్రై చేయండి.